మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రెండు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెండింటిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, అదే రకంగా 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు లోపల హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించాలని అప్పటి యూపీఏ 1 ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ రెండు జడ్జిమెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఏంది అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది. దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ అంబిగ్విటీ, బట్ వీ వెల్కమ్ ద డిసిషన్ ఆఫ్ ద హానరబుల్ Supreme Court and we hope that Speaker will take an appropriate decision within the stipulated period of 3 months. సుప్రీం కోర్టు చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తూ ఉన్నాం. సో నిర్ణయం తీసుకోక పరిస్థితి లోపల ఏం చేయాలనేటువంటి అంశానికి వచ్చినప్పుడు 4 విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నటువంటి 4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణగా దీన్ని చూడాల్సి వస్తుందేమో అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవ జడ్జిమెంట్ 2008వ సంవత్సరం యూపీఏ 1 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం లోపల దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు 55 ఏళ్ల తరువాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని, కొత్త చరిత్రను సృష్టించాలనేటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది. ఆధారాలు లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టొచ్చని, ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మాలేగావ్ కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని, ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని, సాక్ష్యాలు ఆధారాల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం, నిర్లక్ష్యం వహించిండ్రని, కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ని కూడా సరి అయిన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలని కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో లబ్ధి పొందడం, 2009లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొట్టమొదటిసారిగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులను పిలువబడేటువంటి దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, వీళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో హిందువులని టెర్రరిస్టులుగా, కాషాయ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా హిందువులని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘాలను అన్నింటిని కూడా బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేపట్టడం జరిగింది. సాధువులని, సంతులని, అమాయకులైనటువంటి కొంతమంది కల్నల్స్ని కూడా దాంట్లో ఆర్డీఎక్స్ అప్లై చేసిరనేటువంటి పేరుతోటి నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించి, మొదటి నుంచి కాంగ్రెస్ తన సమర్థన ముస్లింల వైపుకే ఉంటుందని, అది మాలేగావ్ కేసు అయినా, అది పహల్గాం కేసు అయినా, అప్పటి హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారైనా, ఇప్పటి రాజ్యసభ సభ్యుడైన చిదంబరం గారి ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే ఉంటుంది. పహల్గాంలోనేమో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిరని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు చిదంబరం గారు. మాలేగావ్లో మాత్రం సాధ్వీలు లేకున్నా, కల్నల్లు లేకున్నా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రిమాండ్ చేయమని చెప్పి ఆ రోజున్నటువంటి పరిస్థితులలో కాషాయీకరణ జరుగుతుంది, ఈ దేశంలో కాషాయీకరణ ఉండొద్దంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ఒక కుట్రని ఈరోజు మాలేగావ్ కోర్టు కొంత ఆలస్యమైనప్పటికీ 17 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది.